రోజా నేను చెప్పింది అమ్మాయి వీరే రావు గారు. నమస్కారం. కూర్చో. స్కూల్ పైన దాకా చదివింది. మర్యాదస్తులు, మంచి కుటుంబం. పరిస్థితులకు మంచి మర్యాద ఏముంటుందా? అమ్మా నీ పేరు? సరోజండి. పేరుకు మాత్రమే మావయ్య, అందరూ రోజా అని పిలుస్తారు. కొందరి పేర్లు అలా కుదురుతాయి, ఎలా పిలిచినా బాగుంటాయి. చూడమ్మా, ఈ రాత కోసమే అనంత నేను ఇక్కడికి తీసుకొచ్చింది. అనంత్ నాతో అన్ని చెప్పాడండి. ఓ చెప్పాడా? సరే కూర్చో. కూర్చోను. నౌకర్లందరినీ ఇలా నెత్తినెక్కించుకోబట్టే ఈ కొంప ఇలా తయారైంది. ఇంతవరకు బెడ్ కాఫీ గతిలేదు. చిచి వెదో కొంప. ఏమిటమ్మా ఏమిటి? ఏమైంది? అంతా మీరిచ్చిన అరితే. పెద్దదా నేను ఇంట్లో ఉండగా ఈ రాధమ్మ గారి చేతికి తాళాలు ఇచ్చారు. ఈడేమో పెద్ద ఆరిందిలాగా తీసి పెట్టుకుంది. లేదక్క, నేను తీసుకోలేదు. నువ్వు క్లబ్ నుంచి రాలేదు, అందుకని నాకు ఇచ్చారు. మల్లన్న, రంగా, ఎక్కడ తెచ్చారా మీరందరూ? వంటింటి తాళం చెవులు ఏమైపోయారా? పొద్దున్న నుంచి ఎదుగుతూనే ఉన్నాను బాబు గారు, ఎక్కడా కనిపించట్లేదు. ఏడా లేకపోయారు. కనిపించకపోతే ఆ తలుపులు బద్దలు కొట్టి ముందు కాఫీ పెట్టండి రా. వెళ్ళండి. తొందరపడకండి బాబు గారు. ఇవేనా ఆ తాళాలు? రోజా అని మన ఇంట్లో ఆయాగా పనిచేయడానికి వచ్చింది. ఆయా? ఇంత చిన్న వయసులోనా? హౌ పిచబుల్. నో ఎనీహౌ కంగ్రాచులేషన్స్. ఇంటికి వచ్చిన వెంటనే తాళాలు పట్టేసావే. దేనికైనా కాస్త నిదానం కావాలమ్మా. మళ్ళా నా బెడ్ కాఫీ. అర్థమైందమ్మా, ఈ ఇంట్లో లేనిదేమిటో, నువ్వు చేయవలసిందేమిటో. అంత అర్థమైంది బాబు గారు. మంచిదమ్మా, ఇదిగో అడ్వాన్స్ గా నీ దగ్గర. ఏమిటమ్మా ఇది? డబ్బమ్మా. డబ్బా ఎక్కడిది? నాకు ఉద్యోగం దొరికిందమ్మా, అడ్వాన్స్ గా ఇచ్చారు. అడ్వాన్సా? ఏం ఉద్యోగమ్మా? రావు గారిని ఒక లక్షాధికారి ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఆయాగా. ఆయాగానా? అయ్యో అమ్మా. ఏమిటమ్మా? ఎందుకు? బాధపడకమ్మా. చందు ఎందుకు కాకుండా పోయాడు? ఆడపిల్ల పెళ్లి చేసుకుని ఒక ఇంటికి పోవలసిందని ఆ ఇంటో ఈ ఇంటో చాకరీ చేస్తూ ఉంటే. అదేమిటమ్మా, నీ ఆరోగ్యం బాగున్నంత వరకు మా కోసం కష్టపడలేదు. తల్లి తండ్రి నువ్వే అయ్యి మమ్మల్ని పెంచి పెద్ద చేయలేదు. అలాగే కూతురు కొడుకు రెండు నేనే అనుకోమ్మా. అంతేనమ్మా, అంతే. అనుకోక చేసేదే ఉంది. బాబు గారు. ఏం మాయవాడింత పొద్దుపోయిందాక ఉన్నావు? రాధమ్మ నిద్రపోయేసరికి కొంచెం ఆలస్యమైంది. వస్తానండి. చూడమ్మా, ఏ అయ్యనో పెళ్లి చేసుకుని హాయిగా ఉండవలసిన ఈ వయసులో నువ్వు ఆయాగా ఎందుకు చేరవలసి వచ్చింది? నీకెవరూ లేరా? ఉన్నారండి, అమ్మా తమ్ముడు. ఆహా, మరి మీ నాన్న? నాన్న? ఆ కసాయివాడి మాట ఎత్తకండి. ఏమ్మా, ఎందుకు అలా అంటున్నావు? ఆయనే మా కష్టాలకు కన్నీళ్లకు కారణం ఆయనే బాబు గారు. నమ్ముకున్న భార్యను నట్టేట్లా ఉంచాడు, కన్న బిడ్డల్ని కాదనుకుని వెళ్ళిపోయాడు. కానీ తన పేగుల్ని తెంచుకు పుట్టిన బిడ్డల్ని తల్లెలా పారేసుకుంటుంది. మమ్మల్ని పెంచి పెద్ద చేయడానికి పాచి పని చేసింది, కూలీగా రాళ్లు మోసింది, ఎండనక వాననక నానా చాకరీ చేసింది. ఒకనాడు ఆమె పనిచేసి అగ్గిపెట్ల ఫ్యాక్టరీ తగలబడింది. చివరికి తన కళ్ళు కూడా పోగొట్టుకుంది. దీనంతటికి కారణం ఎవరు బాబు గారు? ఆయనే. ఆనాడు మా పసి హృదయంలో ఏర్పడ్డ ద్వేషం నానాటికి పెరిగి రగులుతోంది. అది ఏనాటికైనా ఆయన్ని దహించి వేస్తుంది. క్షమించండి బాబు గారు, తండ్రి లాంటి వారు మీ దగ్గర ఇలా మాట్లాడకూడదు. కానీ ఆవేశంలో. వస్తానండి. చూడమ్మా, పొద్దుపోయింది. ఈ వేళప్పుడు ఆడపిల్ల ఒంటరిగా వెళ్ళటం మంచిది కాదు. నేను వచ్చి దగ్గర పెడతాను, పద. మీకెందుకండి శ్రమ? పర్వాలేదులేమ్మా, పద. రండి బాబు గారు. కూర్చోండి బాబు గారు. అమ్మా, వచ్చావమ్మా? రావు గారు వచ్చారమ్మా. రావు గారా? మన ఇంటిగా? అవునమ్మా, నువ్వు ఒకసారి రా.
బాబుగారు, మా అమ్మగారండి. నమస్కారం బాబుగారు. అమ్మాయి మీ గురించి చెప్పింది. వంచకులని గురించి ఏడ్చి ఏడ్చి మీలాంటి మంచి వాళ్ళని చూడటానికి కళ్ళు లేకుండా పోయాయి. మీది శవానికి ప్రాణం పోశారు బాబుగారు. రోజా, రోజా. బాబుగారు, 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 డ్రైవర్, డ్రైవర్. రోజా, ఏమిటమ్మా, ఏం జరిగింది? ఏమిటోనమ్మా, బాబుగారు పడిపోయారు. బాబుగారు, డ్రైవర్, త్వరగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిందిగా, డాక్టర్లు ఏమన్నారు? పర్వాలేదు, జాగ్రత్తగా చూసుకోమన్నారు. నువ్వే చూసుకోవాలి మరి, ఇదంతా నాకేం చేత కాదు. అయినా నాన్నగారికి నన్ను చూస్తే మళ్ళీ అటాక్ రావచ్చేమో. గుడ్ నైట్. గుడ్ నైట్. రోజా, నువ్వు ఇంటికెళ్ళు. అమ్మ ఆదుర్త పడుతుంది. మావయ్య దగ్గర నేను ఉంటాను. అలాగే. వారు నా పరిస్థితిలో వదిలిపెట్టి ఎందుకు వచ్చావమ్మా? నువ్వు కంగారు పడతావేమోనని. నాకేమ్మా, నా పాపిష్టి మొహం చూడగానే ఆ పుణ్యాత్ముడికి అంత జబ్బు చేసింది. వారిని జాగ్రత్తగా చూసుకోమ్మా. అలాగేనమ్మా. ఇక నిద్రపండి బాబు గారు. మనం నిద్రపోతే బాధలు నిద్రపోతాయమ్మా. నువ్వు తీసుకో. నాకెందుకు బాబు గారు? ఈ 4 రోజుల నుంచి నువ్వు ఏమీ తీసుకున్నావు, తీసుకో. తండ్రి లాంటి వాడిని నా చేత్తో తినిపించలేమ్మా. అప్పుడు గోరుముద్దలు తినిపించే అదృష్టానికి నోచుకోలేదు. ఇప్పుడు కన్న తండ్రి అని చెప్పుకునే అదృష్టానికి నోచుకోలేదు.